Sol y arena, oh so bright. Baila conmigo. నేను యూట్యూబ్ వీడియోలు కానీ షార్ట్ వీడియోస్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ మొత్తం ఇదే బ్యాక్డ్రాప్ వాడుతుండే అనమాట. ఇటు చూసిరా మొత్తం పాత సామాన్లన్నీ పెట్టేసాను. నేను చాలా రోజులైంది అసలు వాడక, ఎందుకంటే మొత్తం నేను మీద టెర్రస్ గార్డెన్లో కానీ అట్లా చేస్తున్నా. బట్ నాకు ఏం అర్థమైందంటే ఇక్కడ కూడా మంచిగా చేసుకోవాలి, ఎందుకంటే ఇంట్లో చేసినప్పుడు నాయిస్ కానీ లేదంటే లైట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దాని తగ్గట్టు. సో నేను కొన్ని బ్యాక్డ్రాప్స్ కానీ కొన్ని థింగ్స్ ఆర్డర్ చేసినాను అమెజాన్, మింత్రా ఇంకా మీషోల నుంచి. చూద్దాము ఏమేమి తెచ్చినా అని, దీన్ని ఎట్లా టర్న్ అవుట్ చేస్తా అనేది మీకు చూపిస్తా, అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఫస్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే ఈ కలర్ పెయింట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, ఇవన్నీ తీసేద్దాం అనుకుంటున్నా. కలర్ పెయింట్ కూడా ఎందుకు అనుకుంటున్నా అంటే మరీ వైట్లో నా స్కిన్ టోన్ కానీ నేను చూపించే అంత క్లియర్ కనిపిస్తలేని నా ఫీలింగ్. సో లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ. ఫస్ట్ నేను చేసిన పని ఏంటి అంటే ఇవేవైతే స్టిక్కర్స్ అంటించాను గోడకి అవి దీనికే ట్రై చేసిన. ఇంకా చాలా రోజులు అయింది కాబట్టి జస్ట్ బీ ప్రిపేర్డ్, అవి కొంచెం అతుక్కుంటాయి గోడకి. ఏవైతే పెద్ద పెద్ద పీసులు ఫస్ట్ వెళ్తున్నాయో అవైతే తీసి పడేస్తున్నా, ఎందుకంటే అట్లా మనకు మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఈజీ అయిపోతుంది. అవంతా వీకేసిన తర్వాత ఏవైతే మిగిలినాయో మనం దాని మీద వర్క్ చేయొచ్చు, అది కూడా అంత కష్టమేం కాదు. అందుకే నేను ఫస్ట్ ఏం చేసిన అంటే పెద్ద పెద్ద స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసిన పేపర్స్. తర్వాత గోడ అనేది ఇట్లా ఉందన్నమాట. దీన్ని ఏం చేసిన ఫస్ట్ దాంట్లో కూడా మళ్ళీ పీకనికే ట్రై చేసిన చేతున్న నెయిల్స్ పెట్టి. ఇంకా కాదు అని ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు వాటర్ పెట్టి తడిగుడ్డలు పెట్టి దాన్ని మొత్తం రబ్ చేసినాం అనమాట. అప్పుడు పేపర్స్ లాగా ఇట్లా బయటికి వెళ్తుంది. ఇంకా నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి దీన్ని వర్కౌట్ చేసినాము. ఇంకా ఫైనల్లీ తీసిన తర్వాత చిన్న చిన్న మరకలు ఇట్లా కనబడుతున్నాయి. బట్ స్టిల్ మేము పెయింటేజ్ చూద్దామని చెప్పి పెయింటేజ్ చూస్తున్నాం అనమాట, ఒక టెస్ట్ లాగా. బట్ బాగానే కవర్ అవుతున్నాయి. దెన్ వీ రియలైజ్ బాగానే నడుస్తుంది కదా, ఇంకా డబుల్ కోట్ త్రిబుల్ కోట్ వేద్దాం మంచిగా కనిపిస్తుంది ఫిక్స్ అయిపోయి. అప్పుడు ఇంకా మొత్తం గోడంతా వేయడం స్టార్ట్ చేసినాము. మీరు చూస్తుంటే ఇప్పుడు మరకలు అయితే కవర్ అవుతున్నాయి. ఇంకా అదే ప్యాటర్న్లో ఫస్ట్ మొత్తం ఇంకా రోలర్ తీసుకొని, రోలర్ డస్ అ వెరీ గుడ్ జాబ్. పెయింట్ బ్రష్ అయితే వాడకండి ఒకవేళ మీరు బిగినర్స్ అయితే. కార్నర్స్కి అయితే పెయింట్ బ్రష్ వాడండి, మొత్తం గోడకైతే రోలర్ వాడండి. చాలా మస్తు పనికొచ్చింది మాకైతే. ఒకవేళ ముందు గోడ కలర్ ఏదైనా వేరే కలర్ ఉంటే ఫస్ట్ ప్రైమర్ వేసుకున్న తర్వాతనే కలర్ కోటింగ్ వేయండి, ఎందుకంటే వైట్ ప్రైమర్ మీద మంచిగా కనిపిస్తుంది. మాది ముందు వైట్ ఉంది కాబట్టి ఇంకా త్రిబుల్ కోట్ అయితే మేము వేసేసుకున్నాము. మాకైతే ఫైనలీ లాస్ట్కి గోడ ఇట్లా కనిపిస్తుంది. ఇది ఒక డెకోర్ పీస్ అండి, Pinterest ఇన్స్పైర్ అయితే తీసుకున్నా. ఏముంటుందో ఎక్స్పెక్ట్ చేయండి, నేను ఓపెన్ చేసి చూపిస్తా. ఇవి ఆర్డర్ చేసిండే ఈ 3 ఏంటంటే అనేది నేను ఒక్కోటి ఓపెన్ చేసుకుంటే చూపిస్తా. ఫస్ట్ అయితే దీని పని పడదాం, మనము చూద్దాము అసలు దాన్ని చేయగలుగుతామా లేదా అనేది. దాన్ని బట్టి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈజ్ వాట్, ఎంత పడ్డది, ఏమేమి తీసుకున్నా. అవసరమైతే లింక్ కావాలంటే కమెంట్ చేయండి. మీరు గెస్ చేసిరా ఏముంటుంది అనేది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి, ఒకవేళ మీరు ఇప్పటివరకు వీడియో చూస్తే. సో ఇంకా పీకనికి కూడా అయితే లేదు నాకు లిటరల్లీ చెప్పాలంటే. ఇంకా అందుకే ఇంకా బ్లేడ్ తీసుకున్న మాకు ఇచ్చింది, ఆ బ్లేడ్తో ఓపెన్ చేసిన. మెల్లమెల్లగా మీకు కొంచెం హింట్స్ కనిపిస్తుంటాయి. ఏం లేదండి, ఇది మొత్తం ఏంది అంటే ఒక క్లోదింగ్ ర్యాగ్ లాగా అనమాట. మొత్తం మీకు ఓపెన్ చేసి అర్థమవుతుంది. మనమే అసెంబుల్ చేసుకోవాలి. ఇట్లా మనకు అన్ని పీసెస్ లాగా వస్తాయి. ఇంక ఓపెన్ చేసుకొని ఫస్ట్ దాన్ని ఏం చేసినామంటే లిటరలీ బయటికి తీసి మేము చూసుకున్నాం దీన్ని ఏం చేయాలి, ఎన్ని పీసులు వచ్చినాయి, దీన్ని ఏం చేస్తే బెటర్ అని చెప్పి. ఫస్ట్ ఇంకా పేపర్స్ చదువుతున్నాను అనమాట. దాంట్లో మనకి వెనకాల క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండే ఏమైంది ఎట్లుందని చెప్పి. ఈ మూలలు కూడా వింతగానే ఉండే. ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. బట్ మేమైతే మొత్తం నేను ఇద్దరమే కాదు, మొత్తం మేము ఒక 4 members ఉన్నాం అనమాట. అందరం కూర్చొని దీన్ని సార్ట్అవుట్ చేసినాము. ఒకరు అర్థం చేసుకున్నారు ఒకటి ఏం చేయాలని చెప్పి. అప్పుడు అర్థమైన తర్వాత ఒకరొకరు ఇంకొక సైడ్ ఒకటి ఇంకో సైడ్ ఇంకోటి అందరం అతికించుకుంటూ వస్తున్నాం. యాక్చువల్లీ అవి స్క్రూస్ ఉన్నాయి అనమాట, ఆ స్క్రూస్ పెడుతూ వస్తున్నాం. సో దట్ పెడుతుంటే మాకు క్లారిటీ వచ్చిందో ఇంతేనా దీన్ని చేయాలని చెప్పి. ఇంకా ఫైనల్లీ మొత్తం అన్ని పీసెస్ అసెంబుల్ చేసిన తర్వాత ఒక షేప్ లాగా వచ్చింది. ఇట్లా వచ్చిందనమాట ఫైనల్ ఈ షేప్. లాస్ట్కి ఇంకా దాని లుక్ చూస్తారా ఒకసారి, మీకు అర్థమైపోతుంది. దిస్ ఈజ్ హౌ ఫైనల్లీ ఇట్ లుక్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్ మీ నో హౌ ఇట్ ఈస్.